ఈ ప్రార్థనా జీవితం లేకుండా 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 చూసుకొని ఇంటికి కరువు వచ్చేదాకా చూసుకుంటారు. ఈ కరువు వచ్చిన తర్వాత ప్రార్థన ప్రారంభిస్తారు. అందుకే మీరు శోధనలోకి రాకమునుపే ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండగా ఉండు నిమిత్తము ప్రార్థన చేయండి. ఆపద రాకముందే నీ గుమ్మం దగ్గర నువ్వు ప్రార్థనతో కావలి ఉండాలి. ప్రార్థన చేస్తూ నీ గుమ్మం యొద్ద నువ్వు కావలి ఉండాలి. ప్రభువా, నా శక్తి సరిపోదు నాయన. ఒకవేళ నా గృహంలోకి కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం లేమి సంభవిస్తుందేమో, నా శక్తి సరిపోని వేళ నీ ఖడ్గము దూసే దేవదూతల్ని నాకు సహాయంగా పంపి ప్రభు అంటే ఆయన నీ గుమ్మముల దగ్గర ఖడ్గము దూసే దేవదూతల్ని పంపిస్తాడు. నీ మీదికి రావాల్సినటువంటి కరువు, ఇరుకు, ఇబ్బంది లేమి నీ గుమ్మం నుండి అలాగే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే.